బిల్లుల ఆమోదానికి గవర్నర్కు కాలపరిమితి లేదని క్లారిటీ ఇచ్చింది సుప్రీంకోర్టు. రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించలేమని తేల్చి చెప్పింది. రాష్ట్రపతి రిఫరెన్స్ కేసులో అభిప్రాయం తెలిపింది సుప్రీంకోర్టు. బిల్లుల విషయంలో గవర్నర్కు 3 ఎంపికలు మాత్రమే ఉంటాయంది సుప్రీం. 3 అధికారాలు కాకుండా 4వ అధికారం గవర్నర్కు లేదని చెప్పింది సుప్రీం. బిల్లుల ఆమోదానికి గవర్నర్కు కాలపరిమితి లేదని క్లారిటీ ఇచ్చింది సుప్రీంకోర్టు. రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించలేమని తేల్చి చెప్పింది. రాష్ట్రపతి రిఫరెన్స్ కేసులో అభిప్రాయం తెలిపింది సుప్రీంకోర్టు. బిల్లుల విషయంలో గవర్నర్కు 3 ఎంపికలు మాత్రమే ఉంటాయంది సుప్రీం. 3 అధికారాలు కాకుండా 4వ అధికారం గవర్నర్కు లేదని చెప్పింది సుప్రీంకోర్టు. బిల్లుల ఆమోదానికి గవర్నర్కు కాలపరిమితి లేదని క్లారిటీ ఇచ్చింది సుప్రీంకోర్టు. రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించలేమని తేల్చి చెప్పింది. రాష్ట్రపతి రిఫరెన్స్ కేసులో అభిప్రాయం తెలిపింది సుప్రీంకోర్టు. బిల్లుల విషయంలో గవర్నర్కు 3 ఎంపికలు మాత్రమే ఉంటాయంది సుప్రీం. 3 అధికారాలు కాకుండా 4వ అధికారం గవర్నర్కు లేదని చెప్పింది సుప్రీంకోర్టు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకు మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, బిల్లుల విషయంలో సుప్రీం కామెంట్స్ ఏంటి? ఒక కీలకమైనటువంటి తీర్పు జ్యోతి ఇది. గతంలో తమిళనాడు గవర్నర్ రవి అక్కడ బిల్లులకు సంబంధించి ఆమోదం తెలపడం లేదంటూ చాలా కాలంగా బిల్లులను పెండింగ్ లో పెడుతున్నారంటూ కూడా ఆ ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ సందర్భంలో 3 నెలల వరకు గడువిస్తూ 3 నెలల లోపు కనుక బిల్లులకు కనుక ఆమోదం తెలిపినట్లయితే డీమ్డ్ టు బి అప్రూవ్డ్ గా భావించాల్సిందే అంటూ కూడా సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు తర్వాత రాష్ట్రపతి ఒక 14 సందేహాలను వ్యక్తం చేస్తూ ఒక సుప్రీంకోర్టుకు ఒక లేఖ అనేది కూడా రాసింది. ఆ లేఖ పైనే చాలా సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. 10 రోజుల పాటు ఇటు కొన్ని రాష్ట్రాలు, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాయి. వాటితో పాటు కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి అడిషనల్ సోలిసిటర్ జనరల్ కూడా వాదనలు వినిపించారు. ఆ సందర్భంలోనే కొన్ని కీలకమైనటువంటి అంశాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దాంట్లో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి బిల్లులను ఆమోదం తెలపకుండా గవర్నర్లు ఇబ్బందులు పెడుతున్నారు. వాటితోటి ఎదురయ్యేటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రపతి గవర్నర్లకు న్యాయస్థానాలు గడువు విధించలేవని అటార్నీ జనరల్ అలాగే సోలిసిటర్ జనరల్ ఇద్దరు కూడా వాదనలు వినిపించారు. మొత్తంగా 10 రోజుల పాటు వాదనలు విన్న తర్వాత ఈ రోజు తీర్పు రిజర్వ్ చేశారు. కొద్దిసేపటి క్రితమే తీర్పు కూడా విడుదల చేశారు. తీర్పులో కూడా కీలకంగా గతంలో ఏవైతే ఉన్నాయో నిబంధనలు ఉన్నాయో బిల్లులకు సంబంధించి, ఎందుకంటే డీమ్డ్ టు బి అప్రూవల్ అనేటువంటి అంశానికి సంబంధించి టైం లైన్ అనేది తాము గవర్నర్లకు అలాగే రాష్ట్రపతికి విధించలేము, రాజ్యాంగ పరంగా వారు నిర్వర్తిస్తున్నటువంటి విధుల్లో తాము జోక్యం చేసుకోలేము అనేటువంటి అంశాన్ని స్పష్టం చేస్తూనే అయితే బిల్లుల ఆమోదానికి సంబంధించి ఏవైతే 3 పాత నిబంధనలు ఉన్నాయో ఆ 3 అలాగే ఉంటాయి. బట్ 4వ ఆప్షన్ అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పటి వరకు గవర్నర్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా బిల్లు చేసి పంపిస్తే దాన్ని ఆమోదించడమా, లేకపోతే తిరస్కరించి వెనక్కి పంపడమా, లేకపోతే న్యాయ సలహా కోరడమా, ఇట్లా ఈ ఆప్షన్స్ మాత్రమే ఉండేది. రెండోసారి కనుక రాష్ట్ర అసెంబ్లీ ఒక చట్టాన్ని చేసి బిల్లు చేసి రాష్ట్రపతి గవర్నర్ దగ్గరికి పంపిస్తే దాన్ని ఆమోదం అనేది కూడా తెలిపేటువంటి నిబంధనలు ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా కొన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా బీజేపీయేతర రాష్ట్రాలు పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చేసేటువంటి బిల్లుల విషయంలో గవర్నర్లు నిర్ణయాలు తీసుకోకుండా ఇబ్బందులు పెడుతున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో అయితే ఏకంగా 10 బిల్లులకు పైగా అసెంట్ తెలపకుండా వాటిని చాలా రోజుల నుంచి కూడా పెండింగ్ లో ఉంచారు. వాటికి సంబంధించి ఈ వివాదం అంతా కూడా రాజుకుంది. అయితే దీనిపైన సుదీర్ఘంగా వాదనలు విన్న తర్వాత ఈ రోజు మరొకసారి సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. 3 అంశాలు తప్ప, అంటే బిల్లుల ఆమోదానికి సంబంధించి రాష్ట్రపతికి అలాగే గవర్నర్లకు తాము టైం లైన్ విధించలేము, రాజ్యాంగబద్ధమైనటువంటి విధులు నిర్వర్తిస్తున్నటువంటి వాటిపైన తాము న్యాయ పరిశీలన చేయలేము, ఒకవేళ బిల్లు కనుక చట్టంగా మారిన తర్వాత మాత్రమే తాము న్యాయ పరిశీలన చేస్తామనేటువంటి కామెంట్స్ చేశారు. వాటికి సంబంధించి వారికి ఉన్నటువంటి రక్షణలు ఏవైతే ఉన్నాయో వాటిని అలాగే ఉంటాయనేటువంటి అంశం పైన స్పష్టతనిచ్చింది జ్యోతి.